హాయ్ అండి. ఈరోజు మీకు కందనకాయలు అంటారు కదా, వాటితో కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంది. చాలామంది ఫ్రై చేస్తారు కదా, నేనైతే ఇగురు చేశానండి. వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి చూసి అసలు ఇది ఎలా ఉంటుందని ట్రై చేశాను. కాకపోతే అన్నీ ఫ్రైలే ఉన్నాయి. నేను ఈసారి ఇగురు చేద్దామని చెప్పి ఇగురు చేశాను. చాలా బాగుందండి. రైస్లోకి అయితే చపాతీ చేసిన దాంట్లో కూడా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఫస్ట్ టైం వండినా కూడా టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఎవరైనా ఇలా వండుకోవాలి అని అనుకుంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది, కానీ వండుకోవడం తెలియదు కదా. నేనైతే ఇలా ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ ఇవి తీసేసుకొని దీంట్లోకి సాల్టు, అలాగే నిమ్మకాయ పిండి బాగా కడిగేసానండి. కడిగి వీటిని కుక్కర్లో వేసేసుకున్నాను. వీటిని ఫస్ట్ మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1/2 స్పూన్ పసుపు వేసానండి. వేసేసి కాస్త వాటర్ వేసుకున్నాను. మనం పసుపు వేయడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇది కాస్త నీచు వాసన వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది. కాస్త వాటర్ వేసేసుకున్నాను. అంటే ముక్కలు మునిగే వరకు వేసుకున్నానండి. అంతే. ఒక 3/4 గ్లాస్ నీళ్ళు వేసానండి అంతే. అంటే పెద్ద గ్లాస్తో 3/4 గ్లాస్ నీళ్ళు వేసి ఇంకా కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ ఇచ్చానండి. 5 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టేశానండి. ఫస్ట్ లో, తర్వాత హై పెట్టేశాను. ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని కుక్ చేసుకుందాం. ఈలోగా నేను ఇంకో పొయ్యి మీద ఒక మందపాటి కళాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక చిన్న గిన్నెంతా ఆయిల్ వేసుకున్నానండి. అందులో ఒక 2 బిర్యానీ ఆకు, ఒక 4-5 లవంగాయలు వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం. ఇక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి ఒక 2, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోండి. చూడండి, ఈ ఫ్లేవర్ ఆయిల్లోకి వస్తుంది కదా, కారం అదే, అందుకని ఫ్లేవర్ బాగుంటుంది ఈసారి. ఇలా చేశానన్నమాట. ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. అంటే బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ వరకు వేయించేసుకోండి. చూడండి, ఇప్పుడు వేగిపోయినాయి కదా. దీంట్లోకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. కొంచెం తక్కువే వేసుకోండి, చూసుకొని వేసుకోవచ్చు కదా. అలాగే కర్రీకి సరిపడా పసుపు కూడా వేసేసుకున్నాను. 1 స్పూను కారం పడుతుందండి దీనికి. 1 స్పూన్ కారం వేసుకోండి. పచ్చిమిర్చి మనం 2 వేసాం కదా, కొంచెం కారం తినేవాళ్ళు అనుకోండి ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. ఇది కూడా వేసేసుకొని కారం కాస్త మగ్గనిద్దామండి. ఈలోగా మనం కుక్కర్ తీసి చూద్దాము. ఇది ఉడికిపోయింది. నేను విజిల్స్ అయిపోయినాయి, ఆవిరి కూడా పోయింది. ఇక తీసేసాను. చూడండి, ఈ విధంగా కుక్ అయినాయి. ఇందులో ఉన్న వాటరు, మనం వేసిన వాటర్, ఇంకొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్తో సహా మనం ఇందులో వేసేసుకోవడమే. చక్కగా కుక్ అయిందండి. గట్టిగా ఉంటుంది కదా. ఇలా మనం ముందుగానే కుక్కర్లో ఒక 5 విజిల్స్ ఇప్పించామనుకోండి, మెత్తగా అయిపోతుంది కర్రీ. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇంకెక్కువ వాటర్ కూడా పట్టదండి. ఇక దీంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇక దీనికోసం ఒక మసాలా రెడీ చేసుకుందాం. చూపిస్తున్నాను చూడండి. ఒక 2 స్పూన్లు ధనియాలు, చిన్న చెక్క ముక్క, ఒక 10 లవంగాయలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు గసగసాలు, వెల్లుల్లి, అల్లం, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇవన్నీ పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోండి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనం ఎన్ని ముక్కలు కట్ చేసేసుకొని ఇవన్నీ వేసేసాను. ఇంత మసాలా పట్టదండి, 1 స్పూనున్నర అయితే దీనికి సరిపోతుంది. మరి మనం మిక్సీ తిరగదు కదా, అందుకని నేను ఇవన్నీ వేసాను. ఈ మసాలాని మనకి వెజ్ కర్రీస్లోకి, లేదా వేరే ఏదైనా చికెన్ కర్రీలోకి వేసుకోవచ్చు, మటన్ కర్రీలోకి కూడా వేసుకోవచ్చండి. బాగుంటుంది మసాలా. చూడండి, 1.5 స్పూను దీనికి సరిపోతుంది. నేను ఇంకా ఉన్న మసాలాని ఒక డబ్బాలోకి తీసి పెట్టేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి పెట్టాను. ఇందులో కొంచెం వాటర్ కలపాలి కదా. కాస్త మనం మసాలా మగ్గనిద్దామండి 1 నిమిషం. ఈ విధంగా వేయించేసుకుందాం. పచ్చివాసన అనేది పోతుంది కదా. మనం గసగసాలు అన్నీ వేసాం కాబట్టి గ్రేవీ కూడా థిక్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా అయ్యాక నేను మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసాను. ఆ వాటర్ వేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండి. కర్రీ అయితే భలే టేస్టీగా ఉంది. చూడండి, ఈ విధంగా కలిపేసి లో ఫ్లేమ్ పెట్టి బయటకు వచ్చే వరకు, ఆయిల్ బయటకు వచ్చే వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. నేను మసాలాని ఇలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. చూడండి, చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. ఇక ఇప్పుడు దీంట్లోకి కాస్త కసూరి మేతి
నలిపైనా వేసుకోవచ్చు, అలా అయినా వేసేసుకోవచ్చు. చూడండి నేను ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. చక్కగా కుక్ అయిపోయింది. ఈజీ అండి, చాలా సింపుల్ కూడా. నేనేదో కష్టంగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. ఎవరైనా చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ పైకి రాగానే పొయ్యి కట్టేయడమేనండి. కాస్త కొత్తిమీర వేసేసి పొయ్యి కట్టేసానండి. చాలా సింపుల్గా అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. చాలామందికి ఇవి ఇష్టం ఉన్నా వండుకోవడం రాక చేసుకోరు కదా. ఈ విధంగా ట్రై చేయండి. నీసు వాసన రాకుండా ముక్క చక్కగా ఉడికి టేస్ట్ చాలా బాగుంది. రైస్కైనా, చపాతీకైనా, దోశకైనా చాలా బాగుంటుందండి. చూడండి ఇంకా నేను దీన్ని పొయ్యి కట్టేసానండి. సింపుల్గా చేస్తాం కదండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.